2025లో ఎవరైతే తెలంగాణలో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ టీజీ దోస్ ద్వారా ఆల్రెడీ మనకు ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ వీడియోలో కొంతమంది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కసారి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి బెటర్ కాలేజ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకు మంచి కాలేజ్ రాకపోవచ్చు అండ్ ఫేజ్ 1లో సీట్ కూడా రాకపోవచ్చు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఇంకా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెడతలేరు అండ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత మనకి ఇంకొక స్పెషల్ ఫేజ్ ఉంటుంది. ఆ స్పెషల్ ఫేజ్లో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కన్నా బెటర్ కాలేజెస్ ఏ విధంగా వస్తాయి, సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి. అండ్ మన ప్రాపర్ గైడెన్స్ కావాలన్నా మీకు కాలేజ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో గైడెన్స్కి సంబంధించిన ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ప్రాపర్గా ఫేజ్ 1లోనే పెడితేనే మీకు బెటర్ కాలేజ్ వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అంటే అలా కూడా పెట్టిస్తాను. మీరు అనుకున్న కాలేజెస్, కోర్సెస్ బట్టి అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ద్వారా మీరు అర్థం చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. సో ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్సే కానీ ఎలాంటి నష్టం అయితే ఉండదండి. సో ఇప్పుడు క్యాండిడేట్ ఏ, క్యాండిడేట్ బి, సో ఇద్దరు అనుకుందాం. సో ఇద్దరు కూడా గర్ల్స్ అనుకుందాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా అన్ని సేమ్ ప్రాసెస్ ఉంటాయి. సో క్యాండిడేట్ ఏకి మార్క్స్ వచ్చేసి 960 వచ్చాయి ఇంటర్మీడియట్లో, క్యాండిడేట్ బికి 910 మార్క్స్ వచ్చాయి. సో క్యాండిడేట్ ఏ వాళ్ళకి నచ్చిన కాలేజ్ పెట్టుకుంటారు, క్యాండిడేట్ బి వాళ్ళకి నచ్చిన కాలేజెస్, కోర్సెస్, సో ఇద్దరు పెట్టుకుంటారు. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏమనుకుంటారు, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి బెటర్ కాలేజ్ వస్తుంది అనుకుంటారు. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెడుతున్నారు, అందులో నుంచే మీకు ఒక కాలేజ్ అనేది వస్తుంది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, దాంట్లో ఎంతమంది కాంపిటీషన్, అది ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజ్, దానికి ఎంత కాంపిటీషన్, అది కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ ఈ క్యాండిడేట్ ఏమనుకుంటారు, సో నేను హైదరాబాద్లో ఉన్న కొన్ని కాలేజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఉమెన్ క్యాండిడేట్ అనుకుందాం, A, B 2 ఉమెన్స్ గర్ల్స్. సో వాళ్ళు ఇప్పుడు టాప్ యూనివర్సిటీ లైక్ కోటి ఉమెన్స్ పెట్టుకుంటారు, నిజాం కాలేజ్ పెట్టుకుంటారు. సో కొంతమంది ఇవి రెండే పెట్టుకుంటున్నారు, ఇక వేరే కాలేజ్ లేనంటూ వేరే ఏం పెట్టుకుంటలేరు. మీ ఇష్టం. కాకపోతే నేను చెప్పిన తర్వాత కూడా మిస్టేక్ చేస్తే మీకు సీట్ అనేది రాకపోవచ్చు. సో కోటి ఉమెన్స్, సైఫాబాద్, పీజీ సికింద్రాబాద్, నిజాం కాలేజ్, ఆంధ్ర మహిళా సభ, ఉమెన్స్ బేగంపేట్. సో ఇలా మనకు యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నార్మల్ ప్రైవేట్ కాలేజ్ కూడా కొన్ని మంచి ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కొన్ని మంచి కాలేజెస్. ఓన్లీ కోటి ఉమెన్సే కాదండి, వేరే కాలేజ్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ కోటి ఉమెన్స్ అనేది టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. అది మిగతా వాళ్ళు ఎక్కడ చేయాలి డిగ్రీ, సో ఈ కాలేజెస్లోనే కదా. సో ఈ కాలేజ్ మీరు పెట్టుకోకపోతే ఫేజ్ 1లో రాదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 960 క్యాండిడేట్ ఏం చేశారంటే ఎగ్జాంపుల్ ఒక 5 కాలేజెస్ పెట్టారు. క్యాండిడేట్ బి వచ్చేసి ఒక 10 కాలేజెస్ పెట్టారు. సో కాలేజ్ ఏ పర్సన్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఒక కోర్సే పెట్టారు మళ్ళీ. సో బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఒక కోర్సే పెట్టారు. ఒక 5 కాలేజ్ పెట్టారు. సో మీరు ఎన్నైతే కోర్సెస్ పెడుతున్నారో ఆ సీట్స్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అవి పెట్టారు. క్యాండిడేట్ బి వచ్చేసి కొన్ని ఎక్కువ కాలేజ్ పెట్టారు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు క్యాండిడేట్ ఏ మంచి మార్క్స్ తోని కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. క్యాండిడేట్ బి వచ్చేసి ఒక 10 కాలేజెస్లో కొన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, కేటగిరీ ఆధారంగా సీట్ వస్తుంది. 29th రోజు మీకు వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, సీట్ అలాటెడ్ అని వస్తుంది, లేదంటే సీట్ నాట్ అలాటెడ్ వస్తుంది. సో ఇప్పుడు క్యాండిడేట్ ఏకి నాట్ అలాటెడ్ అని వస్తుంది ఎగ్జాంపుల్గా. ఎందుకు వస్తుంది అంటే వీరు ఏం చేశారు, ఏ క్యాండిడేట్ ఓన్లీ టాప్ 4, టాప్ 5 పెట్టారు. అప్పుడు ఎందుకు ఈమెకు రాదనుకుంటున్నారంటే మీరు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఎంసెట్, ఫార్మసీ వాళ్ళు, వేరే ఇతర కోర్సెస్ చేసే వాళ్ళందరూ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో అందరికి ఒక అపోహ ఉంటుంది, లైక్ మీరు ఇందులో కూడా పార్టిసిపేట్ చేయండి, నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ వస్తే అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు, ఇటు సైడ్ డిగ్రీ సైడ్ వెళ్ళొచ్చు. సపోజ్ ఇంజనీరింగ్లో మంచి సీట్ వస్తే మీరు అక్కడ సైడ్ వెళ్ళొచ్చు అని అందరూ ఉంటారు. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఓన్లీ డిగ్రీ చేసే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు, మిక్స్డ్ స్టూడెంట్స్, అటు వస్తే అటు వెళ్తా అంటారు, ఇటు వస్తే ఇటు వెళ్తా అంటారు. సో ఇలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు 980, 970, 960 అలా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఫేజ్లో మీకు ఇవ్వరు సీటు, మీ కేటగిరీలో మీకన్నా బెటర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో ఫేజ్ 1లో ఈ క్యాండిడేట్కి సీట్ రాదు. సపోజ్ ఈ 960, ఇప్పుడు బి క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో టాప్ మార్క్స్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ టాప్ 5,
టాప్ 6 టాప్ 7 కాలేజ్ పెట్టేసి వదిలేస్తారు. సో ఆ టాప్ 5 టాప్ 6 లో ఓన్లీ టాపర్స్కే ఇస్తారు. మిగతా కాలేజెస్ కి ఎవరైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే టాప్ 5 లో కాకపోయినా నెక్స్ట్ 6th 7th 8th 9th 10th కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు చాలా మంది టాప్ 5 అలా పెట్టేసి వదిలేస్తున్నారు. ఎవరైతే ఫేజ్ 1 లో ప్రాపర్గా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడతారో, ఇప్పుడు 9-10 క్యాండిడేట్ కింద వెబ్ ఆప్షన్స్ పెట్టారు. టాప్ 5 తర్వాత ఒక టాప్ 10 టాప్ 15 పెట్టారు. టాప్ 5 లో రాలేదు క్యాండిడేట్ బికి. అతను ఏం చేస్తారు, 6th కాలేజ్లో చెక్ చేస్తారు. 6th కాలేజ్లో అతని కేటగిరీలో ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సపోజ్ అందులో కాంపిటీషన్ లేదు, అప్పుడు ఈ క్యాండిడేట్కి ఇస్తారు. 6th లో కూడా కాంపిటీషన్ ఉంది, 7th లో కూడా కాంపిటీషన్ ఉంది, 8th కూడా కాంపిటీషన్, 9th సపోజ్ 9th కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఫేజ్ 1 లో ఏ క్యాండిడేట్ కి సీట్ రాలేదు, కానీ బి క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. అలానే టాప్ కాలేజ్లో కాదు, టాప్ కాలేజ్ తర్వాత నెక్స్ట్ కాలేజ్ ఏది ఉంది ఆ కాలేజ్లో బికి వచ్చింది. సో ఇలాంటి బి క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే ఏ క్యాండిడేట్కి అసలు సీటే రాదు. అది కూడా ఎట్లా రాదో చెప్తాను. ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు ఏదైతే ఫేజ్ 1 లో సీట్ వచ్చిందో అది హోల్డ్ చేసుకోవడం. సో ఇప్పుడు ఏదో ఒక కాలేజ్లో మీకు ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చినాం కదా వెబ్ ఆప్షన్. సపోజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ఇలా 10 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 20 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 30 ఇచ్చిన వాళ్ళు. సపోజ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లో ఒక 10th వెబ్ ఆప్షన్ వచ్చింది, 10th పొజిషన్. సపోజ్ ఆ 10th పొజిషన్లో క్యాండిడేట్ బికి ఉమెన్స్ బేగంపేట వచ్చింది ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఏం చేస్తారు, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీ కేటగిరీ ప్రకారంగా మీకు ఈ కాలేజ్ వచ్చింది ఫేజ్ 1 లో అని చెప్తారు. సో మీరు ఏం చేయాలి, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, లేదంటే నాకు ఈ కాలేజ్ వద్దు నాకు కోటే కావాలనుకుంటే దాన్ని ఆన్లైన్లో కూడా వేయద్దు, ఆ సీట్ కూడా అవుతుంది. మళ్ళీ ఫేజ్ 2లో ఏం చేయాలి, ఇప్పుడు ఈ రియలైజ్ అవుతారు ఎవరైతే క్యాండిడేట్స్ ఏ వాళ్ళు ఉంటారో, నాకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సో నేను ఇప్పుడు ఎక్కువ కాలేజ్ పెడదాం అనుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తా, ప్రతి కాలేజ్లో వేకెన్సీస్ కనిపిస్తాయి మనం వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు. సో ఫేజ్ 1 తర్వాత ఎంతమంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారో ఆ వేకెన్సీస్ కనిపించవు, రిమైనింగ్ వేకెన్సీస్ ప్రతి కాలేజ్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్లో మీరు ఫేజ్ 1లో ఒక వెబ్ ఆప్షన్ పెట్టలేరు, సపోజ్ బీఎస్సీ ఎంపీసీఎస్ పెట్టలేరు. ఫేజ్ 2లో నేను పెడదాం అనుకుంటే ఎంపీసీఎస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు బి క్యాండిడేట్స్ ఎక్కువ పెట్టారు, ఇలా ఈ ఫేజ్ 1లో వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏ క్యాండిడేట్స్కి అసలు సీట్సే కనిపించవు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరైతే టాపర్స్ ఉంటారో మీరు ఓన్లీ టాప్ 5 టాప్ 6 అలా పెడితే నడవదండి. సో ఎక్కువ కాలేజెస్ పెట్టడం వల్ల మీ మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుందో ఫేజ్ 1లో తెలిసిపోతుంది. సో మీరు ఓన్లీ 3-4 కాలేజ్ పెట్టి 900 వచ్చినా కోటి ఉమెన్సే అంటున్నారు, 960 వచ్చినా కోటి ఉమెన్సే అంటున్నారు. సో అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఫస్ట్ టాప్ 60 అలా ప్రతి కోర్స్కి 60 సీట్స్ 50 సీట్స్ ఆ విధంగానే ఉంటాయి. సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళకు మీరు కింద కోటి ఉమెన్స్ కాకుండా వేరే కాలేజ్ పెట్టుకుంటే మీకు అందులో వస్తుంది, లేకపోతే రాదు. సో ఇప్పుడు ఫేజ్ 1లో ఏవైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో అవన్నీ బుక్ అయిపోతాయి, అవి వేకెన్సీ కింద రావు. నెక్స్ట్ ఫేజ్ 2లో ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు అండ్ ఆ కాలేజ్ పెట్టుకోని వాళ్ళు అవన్నీ వేకెన్సీ కింద వస్తాయి. అప్పుడు ఎవరు ఎలిజిబుల్, సీట్ రాని వాళ్ళు ఎలిజిబులే, సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబులే అన్ని సీట్స్ కి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ అనుకున్నారు, బేగంపేట వచ్చింది, ఆ బేగంపేటలో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, ఆ సీట్ మీకేగా. సో మీకు అండ్ మీకు బెటర్ కాలేజ్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తారు సీట్ వచ్చిన వాళ్ళకు. సో మీరు ఏం చేయాలి, మళ్ళీ కోటి ఉమెన్స్, సైఫాబాద్, నిజాం కాలేజ్ పెట్టుకోండి. ఫేజ్ 2లో ఈ సీట్ ఫేజ్ 1 సీట్ కన్నా బెటర్ కాలేజ్ వస్తే బెటర్ కాలేజ్ పైన ఆప్షన్ వస్తుంది, ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఈ కాలేజ్ కావాలి అనుకుంటే ఇవ్వరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఒక్కొక్కటి వెబ్ ఆప్షన్, ఇప్పుడు మీరు ఒక 30 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సపోజ్ మీకు 10th వెబ్ ఆప్షన్ వచ్చింది, మీరు ఏం చేస్తారు, మళ్ళీ 9 ఉన్నాయి కదా 9లో ట్రై చేస్తారు. సపోజ్ 10th ఫేజ్ 1లో వచ్చింది, 8th ఆర్ 7th ఏదో ఒకటి మనకు సెకండ్ ఫేజ్లో వచ్చింది. ప్రీవియస్ ఏదైతే ఫేజ్ 1 వచ్చిందో అది మీకు ఇప్పుడు రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు అదే కావాలి, నాకు ఇప్పుడు 6th వద్దా అంటే అట్లా ఉండదు. ఇప్పుడు ఫేజ్ 2లో ఏదైతే కరెంట్ సీట్ వచ్చిందో అది ఉంటుంది. సో అట్లుంటుంది. మళ్ళీ మీరు ఫేజ్ 2లో ఏం చేయాలి, మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టాలి, బెటర్ కోర్స్ పెట్టాలి. సపోజ్ నిజాం కాలేజ్లో మీరు ఒక 5 కోర్సెస్ పెట్టారు, ఫేజ్ 1లో మీరు అనుకున్న 3rd కోర్స్ వచ్చింది, ఇంకా 2 బెటర్ కోర్సెస్ ఉన్నాయి కదా, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, 3rd సీట్ మీకే. మళ్ళీ వేరే కోర్సెస్కి సంబంధించిన నిజాం కాలేజ్లోనే పెట్టండి, అందులో వస్తే ఓకే, లేకపోతే మీకు ప్రీవియస్ ఉంటుంది. సో కాలేజ్ అండ్ కోర్స్ చేంజ్ అయితే ప్రీవియస్లో వచ్చిన సీట్ పోతుంది, ప్రజెంట్ ఉన్న సీట్ ఉంటుంది. సపోజ్
ఫేజ్ 2లో రాలేదు, ఫేజ్ 3లో కూడా రాలేదు, మీకు ఫేజ్ 1లో ఏదైతే ఉందో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే వస్తుంది. సో ఇలా ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది పెడతలేరు, సో లక్షల మంది అప్లై చేస్తారు. సో అందరికి నిజాం కాలేజ్ రాదు, అందరికి కోటి ఉమెన్స్ రాదు. సో మిగతా కాలేజ్ కూడా పెడితే ఫేజ్ 1లోనే మీకు బెటర్ కాలేజ్ వస్తుంది. ఫేజ్ 1 తర్వాత రియలైజ్ అయితే ఆల్రెడీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్ని పెట్టేశారు అనుకోండి, అక్కడ వేకెన్సీసే ఉండే. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జస్ట్ 500,000 రూపీసే ఉంటుంది. అది పే చేస్తే వాళ్ళ మీద సీట్ బుక్ అయిపోతుంది. ఓన్లీ వేకెన్సీ సీట్స్కే మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. సో ఎక్కడ ప్రాపర్గా మంచి మార్క్స్ వచ్చి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళే నష్టపోతారు. తక్కువ మార్క్స్ వచ్చి బెటర్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మీకు బెనిఫిట్స్. సో నా సజెషన్స్ 2 ఉంటాయి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మీరు ప్రాపర్గా మీకు నచ్చినవి పెట్టి కింద అన్ని మీకు నచ్చిన కాలేజెస్ నచ్చని కోర్సెస్ అన్ని పెట్టేసేయండి. సో సెకండ్ ఫేజ్లో రియలైజ్ అయ్యే బదులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఫేజ్ 1లో వస్తే సీట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, మీ ఇష్టం. ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, మళ్ళీ ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేజ్ 3 తర్వాత అప్పుడు మనకు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి లాస్ట్కి ఒక కాలేజ్ ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఉన్న కాలేజ్ అవుతుంది. సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ టీసీ జిరాక్స్ సెట్స్ అన్ని కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఫైనల్గా మీకు అడ్మిషన్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓన్లీ డిగ్రీ చేసే వాళ్ళు కాకుండా 50% ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, బీ ఫార్మసీ, ఎంబీబీఎస్, నీట్ అని ఆ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు. వాళ్ళు ఎందుకంటే వేరే కోర్సెస్ చేద్దామని ఇక్కడ సెకండ్ ఆప్షన్గా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా కాలేజ్కి వెళ్ళి టీసీ కావచ్చు అవి ఇవ్వరు. ఎందుకంటే ఒక్కసారి టీసీ మీరు ప్రైవేట్లో ఇస్తే వాళ్ళు ఫుల్ ఫీజు పే చేసుకుంటారు. గవర్నమెంట్లో అయితే అడగచ్చు మనం, నాకు వేరే సీట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ప్రైవేట్లో కూడా ఇస్తారు, కాకపోతే అమౌంట్ అడుగుతారు. సో ఆ విధంగా ఎవరైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫేజ్ 3 వరకు వాళ్ళ మీద సీట్ హోల్డ్ ఉంటుంది, వేరే వాళ్ళకి రాదు, వాళ్ళు జాయిన్ అవ్వరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 980 వచ్చాయి, ఇప్పుడు 970% ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఓన్లీ డిగ్రీ చేద్దాం అనుకున్నాడు, ఆయనకు రా సీటు, ఈ 980 క్యాండిడేట్కి వస్తుంది. అతను ఏం చేస్తాడు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అదే కంటిన్యూ అవుతుంది, సీట్ అతని మీదనే ఉంటుంది. ఫేజ్ 3 తర్వాత ఏం చేస్తాడు, వెళ్ళాడు కాలేజ్కి. అప్పుడు ఫేజ్ 3 తర్వాత వీళ్ళ వల్ల మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకు లాస్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫేజ్ 3 తర్వాత మీకు ఏదో ఒక కాలేజ్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోతారు. సో ఫేజ్ 3 తర్వాత మొత్తం వేకెన్సీస్కి స్పెషల్ ఫేజ్ అనేది ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఎవరు పార్టిసిపేట్ చేయాలంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిజిబులే. అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్, అంటే ఇప్పటివరకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ వేసుకోలేరు, వాళ్ళు ఎలిజిబుల్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు, ఆ సీట్ వచ్చి అసలు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ వేయలేరు, అలాంటి క్యాండిడేట్స్ అందరూ స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్. స్పెషల్ ఫేజ్కి ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్స్, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇలా ర్యాండమ్గా వేరే కోర్సెస్ చేద్దామని ఇందులో పార్టిసిపేషన్ చేయడం వల్ల రియల్గా డిగ్రీ చేద్దామన్న వాళ్ళకు లాస్ అవుతుంది. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ వల్ల మీకు ఒక కాలేజ్ వచ్చేపోయి కింద కాలేజ్ వస్తుంది. అందుకే ఇప్పుడే మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సో మీకు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. సో ఓన్లీ డిగ్రీ చేద్దాం అనుకునే వాళ్ళే పార్టిసిపేట్ చేయరు. డిగ్రీ వాళ్ళు ఉంటారు, ఎంసెట్ వాళ్ళు ఉంటారు, ఫార్మసీ వాళ్ళు ఉంటారు, వేరే ఇతర కోర్సెస్ చాలా మంది ఉంటారు కాబట్టి, అండ్ ప్రీవియస్ ఇయర్స్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. సో లాంగ్ టర్మ్ చేసుకొని ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా మీకు నచ్చినవి పెట్టండి. మీకు నచ్చినవి 2 కాలేజీలు అనుకున్నా 2 పెట్టండి. తర్వాత ఒక 10 కాలేజీలు ఇందులో కాకపోయినా నేను ఇందులోనే చేస్తాను. ఇప్పుడు డిగ్రీ కన్ఫామ్గా చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఫేజ్ 1లో రాకపోయినా ఫేజ్ 2లోనే పెడతారు కదా, అదే ఇప్పుడే పెట్టేసేయండి. ఇప్పుడే పెడితే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, అది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. అందులో వచ్చినంత మాత్రం మీరు అందులోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఈ కాలేజ్ కాకపోయినా బెటర్ కాలేజ్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో అడగచ్చు మీ డౌట్స్. సో ప్రాపర్గా ఇంప్రాపర్గా మీకు మంచి మార్క్స్ వచ్చి ఒక కాలేజ్ పెట్టి సో నాకు రాలేదు, మళ్ళీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చిందంటే ఇలానే ఇష్యూస్ జరుగుతాయి. లాస్ట్ టైం అందరు ఇదే మిస్టేక్ చేస్తారు, 2-3 కాలేజీలో పెడుతున్నారు, చాలా కాలేజెస్ ఉంటాయి. ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కీప్ టాప్ టు బాటమ్ కాలేజెస్. సో మీకు నచ్చినవి ఒక 5 అనుకుంటే 5 పెట్టి తర్వాత అన్ని పెట్టేసేయండి. సో టైం ఉంది కాబట్టి అన్ని పెట్టేసేయండి. మళ్ళీ ఫేజ్ 2లో కూడా పెట్టొచ్చు, అదేదో ఫేజ్ 1లో పెడితే మీకు మంచి కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో కీప్ అదర్ కోర్సెస్ ఎట్ బాటమ్. సో మీరు ఎగ్జాంపుల్
మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ వస్తాయి. సపోజ్ మీరు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్లో రాకపోతే సీట్, మిగతా కోర్సెస్ కూడా పెట్టండి కింద. సపోజ్ కొంతమంది 900 మార్క్స్, 850, 800 ఉంది, వాళ్ళకి నిజాం కాలేజే కావాలి, కోటూ మెన్సే కావాలనుకున్నప్పుడు మీకు నచ్చిన కోర్సెస్ పెట్టిన తర్వాత కింద అన్ని నిజాం కాలేజ్లో ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్నీ పెట్టేసేయండి. సో అలా పెడితే వస్తుంది. ఓన్లీ ఒక కోర్స్ పెడితే 60 సీట్స్ ఉంటాయి. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ నిజాం కాలేజే పెడతారు. ఆ 60 మెంబర్స్కి ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వరు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఫైనల్గా మీ సీట్ అలాట్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఫస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్, క్యాస్ట్, మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు దాంట్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టని కాలేజ్ నాకు అందులో ఒక క్యాండిడేట్ అందులో వచ్చింది, మీరు వెబ్ ఆప్షన్ పెట్టారా లేదా అది చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ సేవ్ చేసుకున్న వాళ్ళు, మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడం వల్ల లాభాలే కానీ ఎలాంటి నష్టం లేదు. ఫస్ట్ ప్రియారిటీ నుంచి టాప్ టు బాటమ్ చూస్తారు. ఫస్ట్ మీరు ఏ వెబ్ ఆప్షన్ పెట్టారు, అందులో సీట్ వస్తుందా, అందులో వస్తే ఇస్తారు. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో వచ్చింది, ఫిఫ్త్లో వస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఫోర్ వెబ్ ఆప్షన్లో రాలేదు కదా, నెక్స్ట్ 4 పెట్టండి. ఫేజ్ 2లో 4 పెట్టిన తర్వాత 4లో రాలేదు, ఫేజ్ 3లో పెట్టండి. సపోజ్ 4 కాదు, థర్డ్ వచ్చింది. సో 4th, 5th కన్నా థర్డ్ బెస్ట్ వెబ్ ఆప్షనే కదా. సో అట్లా వెబ్ ఆప్షన్ అనేది పెట్టాలి. ఏదో ర్యాండమ్గా పెట్టడం అట్లా పెడితే మీకు మంచి మార్క్స్ వచ్చి కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.